జగిత్యాల జిల్లా మెట్పల్లి ఏకలవ్య నగర కాలనీలో నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు పచ్చ రంగులో దుర్వాసనతో సరఫరా అవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇంట్లో అవసరాలకు వాడుకునే పరిస్థితి కూడా లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథ నీటిని వినియోగిస్తే దద్దుర్లు వస్తున్నాయని తెలిపారు. ఎండలు మండుతూ ఉండటంతో కాలనీలో ఉన్న బోర్లు ఎండిపోతున్నాయని, భగీరథ నీరు వినియోగించలేని పరిస్థితి ఉండడంతో నీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయని వాపోయారు. అధికారులు పట్టించుకుని మంచినీటిని సరఫరా చేసి తమ ఆరోగ్యాలను కాపాడాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. బోర్లు లేవు, బావిలు లేవు. ఈ కాలనీకి మిషన్ భగీరథ వాటరే మాకు ఆధారం. నెల రోజుల నుండి వాటర్ బాగా రావట్లేదు. వంటకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకోవడానికి కూడా ఆ నీళ్లు పనికి రాకుండా ఉంది. వాసన వస్తున్నాయి. వాటర్ వాడినా మనకు స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మాకు బాగా ప్రాబ్లం అవుతుందండి. అధికారులు కూడా మీరు పట్టించుకొని ఈ మిషన్ భగీరథ వాటర్ మాకు మంచి వచ్చే విధంగా మాకు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మిషన్ భగీరథ నీళ్లు ఇన్ని రోజులు బాగానే వచ్చింది. నెల రోజుల నుంచి బాగా వాసన, పచ్చగా నీళ్లు, అదే నీళ్లు మాకు ఎంతో ఆధారంగా ఉండే. ఇప్పుడు ఆ నీళ్లు మాకు పనికి రాకుండా అయిపోయింది. మా పిల్లలకు స్నానం చేయించిన మేం చేసిన దురద నీళ్లు మరి ఇట్లా వస్తున్నాయి. ఈ నీళ్లు తాగడానికి పనిత్తలేవు. ఎండాకాలం మరి ఏం తాగుతారు? మరి నల్ల బిల్లు కట్టమంటారు. నల్ల బిల్లు కట్టితే ఎట్లా కడతారు? ఈ నీళ్లు ఎట్లా తాగుతారు? మరి అనారోగ్యంకి పాలైపోతున్నాము. దయచేసి మంచి నీళ్లు పంపించగలరని మరి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం.